శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే కాలసర్పదోష నివారణ కోసం ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి కార్తీక బహుళ షష్ఠి, ఉదయం 6:10 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రారంభం. నక్షత్రం పుష్యమి, రాత్రి 12:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, రవి శుక్రులు తులలోను, కుజుడు వృశ్చికంలోను, బుధుడు వక్రగతిలో వృశ్చిక రాశిలో సంచారము, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలు, కుటుంబానికి సంబంధించిన విషయాల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీరు గనక ఉద్యోగానికి సంబంధించి బదిలీలు లేకపోతే స్థానచలనము వీటి గురించి గనక ప్రయత్నిస్తూ ఉంటే ఈ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. కోర్టు విషయాలు లేకపోతే పాత బకాయిలు తీర్చటం వీటి గురించి కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అయితే ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు కూడా వీరి యొక్క కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. అలాగే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా మీరు కూడా మార్పుల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నా లేకపోతే వివాహానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు మీరు మొదలు పెట్టాలనుకుంటున్నా ఈరోజు మీకు సానుకూలంగా ఉంటుంది. ఇక మేషరాశి వారు ఈరోజు కార్తికేయుణ్ణి ఆరాధించటం, కార్తికేయ స్వామి వారిని అష్టోత్తరంతో పూజించటం మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. కుటుంబ సభ్యులతోటి మీకు సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. అన్నదమ్ములతోటి, సోదర సోదరీమణులతోటి మీరు కూర్చొని మాట్లాడుకొని ఎటువంటి సమస్యలున్నా వాటికి సంబంధించి మీరు ఒక నిశ్చయానికి రావటానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. సంతానానికి సంబంధించి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయటానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. కోర్టు విషయాలు కానీ లేకపోతే ఇతర లిటిగేషన్లకి సంబంధించిన విషయాలు కూడా ఈరోజు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్యానికి సంబంధించి వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అలాగే పాత బకాయిలు తీర్చే అవకాశాలు, కొత్తగా రుణ ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే అందులో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగానికి సంబంధించి మార్పుల గురించి గనక ప్రయత్నిస్తుంటే ఇవి మీకు సానుకూలంగా ఉంటాయి. దీంతో పాటు కుటుంబానికి సంబంధించి కూడా మీరు అధిక బరువు బాధ్యతలను స్వీకరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు చేయడానికి ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా మీరు గనక నూతన వ్యాపారాల గురించి మీరు ఆలోచన చేస్తున్నా లేకపోతే నూతన వ్యాపారానికి సంబంధించి భాగస్వామ్యం గురించి ఆలోచన చేస్తున్నా మీకు ఈ 2 విషయాలలోనూ కూడా సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. రుణ ప్రయత్నాలు చేస్తున్నా
లేకపోతే రుణాలు తీర్చాలి అని మీరు ప్రయత్నిస్తున్నా, ఈ 2 విషయాలలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. మీరు గనక నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా సానుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు షణ్ముఖ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, దీంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునేందుకు మీరు ప్రయత్నిస్తారు. దాన ధర్మాలు చేయటం, తీర్థయాత్రలు, నదీ స్నానాలు, అలాగే మీ యొక్క మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉన్నా కూడా పట్టుదలతోటి సానుకూలంగా ప్రయత్నపూర్వకంగా పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వస్తారు. దీంతో పాటు మీరు గనక ఇంక్రిమెంట్ల గురించి ప్రయత్నిస్తున్నా, లేకపోతే ప్రమోషన్ల గురించి ప్రయత్నిస్తున్నా అందులో కూడా మీకు సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ యొక్క సహోద్యోగుల ఒక సహాయ సహకారాలు మీరు ఆశించినట్టుగా అందటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, ఆర్థికంగా పురోగతి, దీంతో పాటు మీకు నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి పనిని ఆలోచించి చేసేందుకు మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మీ ఆలోచనలకు తగినట్టుగానే మీ పనులు పూర్తి చేసేందుకు కూడా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ యొక్క స్నేహితుల సలహాలు సూచనలు పాటించటం, అలాగే వారు చెప్పిన విధంగా నడుచుకోవడానికి మీరు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తారు. కోర్టు విషయాలు కానీ, లేకపోతే లిటిగేషన్లకి సంబంధించిన విషయాలు, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. శత్రువులపైన విజయాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తారు. సంతానానికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, అలాగే వారి ఆరోగ్యం పైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు కార్తికేయుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే కోర్టు విషయాలలో అనుకూలత, శత్రువుల పైన విజయము, వీటన్నిటితో పాటుగా పాత బకాయిలు తీర్చటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే కన్యారాశి వారు మాత్రం ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. అలాగే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. దీంతో పాటుగా వీరు గనక ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి లేదా ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి అనేక విషయాలలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు, అలాగే ఉద్యోగానికి సంబంధించి మార్పుల గురించి ప్రయత్నం గనక చేస్తూ ఉంటే అందులో మీకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, స్నేహితులు అలాగే బంధువుల ఒక సహాయ సహకారాలు మీకు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి.
మానసికంగా సంఘర్షణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఆర్థికంగా పురోగతి కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. ఇక నూతన పెట్టుబడుల గురించి కానీ లేకపోతే నూతన వస్తు వాహనాల గురించి కానీ ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, అలాగే మానసికంగా పడుతున్న ఇబ్బంది నుంచి బయటపడేందుకు మీరు మార్గాన్వేషణ చేస్తూ ఉండాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు కార్తికేయుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ ఆలోచనలకు తగినట్టుగా ప్రతి పనిని పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పెద్దగా మార్పులు గోచరించడం లేదు. అయితే మీ సంతానము వారి యొక్క అభివృద్ధి గురించి వివిధ రకాలుగా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా మీరు పాటుపడుతూ ఉంటారు. అలాగే నూతన గృహము గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు వీరి యొక్క సంతానం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పుల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి కూడా ఆలోచన చేయటం అనేది గోచరిస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే మీ ఆలోచనలకి తగినట్టుగా మీరు పనులు పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నూతన పెట్టుబడుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పొదుపు పాటించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయటం, అలాగే పాత బకాయిలను తీర్చేందుకు కూడా మీ ప్రయత్నం అనేది మీరు కొనసాగిస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడటం కానీ లేదా వీటికి సంబంధించి జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత. ధనురాశికి చెందిన వారు ఈరోజు కార్తికేయ స్వామివారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత, కుటుంబ సభ్యుల మధ్యన అన్యోన్యత, అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతోటి, మీ యొక్క సోదర సోదరీమణులతోటి సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబాల్లో విందు వినోదాలు ఉండటం, అలాగే శుభకార్యాలు జరగటం లాంటివి కూడా గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు తీసుకోవాలి అని ప్రయత్నిస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి కూడా అనేక విషయాలలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి మీరు పనులు పూర్తి చేస్తారు. ఈరోజు నూతన పెట్టుబడుల గురించి అలాగే పొదుపు పాటించే ప్రయత్నాలు ఇవి మీరు కొనసాగిస్తారు. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. తొందరపాటు చర్యల వలన, తొందరపాటు నిర్ణయాల వలన ధన నష్టం కలిగే అవకాశాలుంటాయని గ్రహించాలి. కోర్టు విషయాలు, అలాగే లిటిగేషన్లకు సంబంధించినవి, భూ సంబంధమైన వ్యవహారాలలో ప్రతికూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది.
సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు అనేక విధాలుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఇక వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే వీరికి ఉద్యోగానికి సంబంధించి అనుకూలంగా పరిస్థితులని మార్చుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అలాగే ఇంక్రిమెంట్ల గురించి లేకపోతే ప్రమోషన్ల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు జయస్కంద స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచన చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండటం, రాబడి తక్కువగా ఉండటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నా తగిన విధంగా మీకు ద్రవ్యం లభించకపోవటం కూడా మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అయితే సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా వారు ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి అనేక విషయాలలో వీరు కోరుకున్న విధంగా మార్పులు లేకపోవటం, అలాగే స్థానచలనము బదిలీలు లాంటివి వీరు ఆశించినట్టుగా వీరికి కలగకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అనుకూలంగా లేకపోవటం, అలాగే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, కుటుంబ సభ్యుల యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతుల గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు కాళికాదేవిని ఆరాధన చేయటం, అమ్మవారి యొక్క అష్టోత్తరం చదవటం, ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. కార్తీక మంగళవారం సందర్భంగా మహాకాళి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.